నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో రకమైన రాజకీయం వెలుగు చూస్తోంది. మొన్నటి వరకు వలసలతో అధికార పార్టీ కాంగ్రెస్ పాలిటిక్స్ లో హీట్ పుట్టించింది. తాజాగా రాష్ట్రంలో అధికారమే ఎజెండాగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాల్సిందిగా బీజేపీ ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా బీఆర్ఎస్ ఇప్పటికే స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. మరోవైపు కోర్టులో కేసు కూడా దాఖలు చేసింది. ఈ ఫిర్యాదు పెండింగ్ లో ఉండగానే బీజేపీ కూడా అనర్హత పిటిషన్ దాఖలు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 6 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరితే ఒక్క ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంపైనే చర్యలకు బీజేపీ డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దానంపై బీజేపీ ఫిర్యాదు చేయడానికి అసలు కారణం ఏంటి అన్న చర్చ మొదలైంది. అయితే బీజేపీ నేతలు ఖైరతాబాద్ పై దృష్టి సారించడానికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ లో 2వ స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీ సాధించి తొలి స్థానానికి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసినప్పటికీ ప్రజలు తమ పార్టీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యధిక మెజారిటీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయడం ద్వారా ఉప ఎన్నిక జరిగితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాన్ని రిపీట్ చేయొచ్చని కమలం నేతలు అంచనా వేస్తున్నారు. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఈ ఏడాది మార్చిలో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిపోయారు. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ పదవిలో కొనసాగుతుండగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకో పార్టీ తరపున ఎలా పోటీ చేస్తారని బీజేపీ ప్రశ్నిస్తోంది. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారు అనటానికి ఎన్నికల కమిషన్ నే సాక్ష్యంగా చూపుతూ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఇప్పటికే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అయితే బీజేపీ మాత్రం స్పీకర్ పై ఒత్తిడి పెంచడంతో పాటు తగిన సాక్ష్యాలు ఉన్నందున దానంపై అనర్హత వేటు వేయాల్సిందే నన్న డిమాండ్ తో ఒక్క దానంపైనే ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ సాక్ష్యం బలమైంది కనుక దానంపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల జరుగుతుందని తమకు ప్రయోజనం ఉంటుందని ఆశిస్తోంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున దానం 67,363 ఓట్లు సాధించారు. అదే సమయంలో ఇక్కడ బీజేపీ 45,358 ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ 38,094 ఓట్లతో 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికల నాటికి సీన్ అంతా మారింది. దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే 57,124 ఓట్లతో 2వ స్థానానికి పడిపోయారు. కాంగ్రెస్ కు ఓట్లు పెరిగినా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే దానం భారీగా ఓట్లు తగ్గి వ్యక్తిగతంగా నష్టపోయారు. ఇదే సమయంలో బీజేపీ ఏకంగా 73,663 ఓట్లను సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల కన్నా 35,570 ఓట్లను అధికంగా సాధించి దానంను కంగు తినిపించింది. దీంతో ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక జరిగితే కాషాయ జెండా ఎగరవేస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఉప ఎన్నిక జరగాలంటే దానంపై అనర్హత వేటు పడాలని ఆశిస్తున్న కమలనాథులు స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ఫిర్యాదుకు అదనంగా పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్ పై స్పీకర్ జాప్యం చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాలి.